హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విన్నీ దివ్య 143. ఇది వచ్చేసి లివర్ కర్రీ అనమాట. సో ఇది చేసే ప్రాసెస్ ఏంటన్నది, ఎలా చేస్తే గ్రేవీగా ఉంటుంది, ఎట్లా ఏ రీతిగా వండాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఒక బాండి పెట్టుకుని దానిలో అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ అంటే నేను క్లారిటీగా చూపించడానికి కనిపించట్లేదు. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరు పెట్టుకున్నది ఉంటుంది కదా, దాన్ని ఒక స్పూనున్నర వేసాను అనమాట. నేను గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు అలా చేయండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చక్కగా గ్రేవీగా ఉంటుంది అనమాట. సో అది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ విజిట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా గ్రో అవుద్ది అనమాట. సో ఇది ఫ్రై అయింది కదా, దానిలో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కార్జాలు కందనకాయలు ఉంటాయి కదా, అదే లివర్లు, అవన్నీ కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకుని అవి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుద్దంటే దానిలో ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా చక్కగా నీట్గా పోద్ది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ చూడండి, చూసి వీడియోని వదిలేయకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూసే వీడియో కంప్లీట్గా చూడండి. మీరు చూడడం వల్ల నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ప్లీజ్ స్కిప్ చేయమాకండి. ఏదన్నా మీకు ఇబ్బందిగా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని సర్చ్ చేసుకుంటాను అనమాట. ఇది ఇలా కుక్ అయిన తర్వాత తగినంత సాల్టు, తగినంత కారం, ధనియాల పొడి ఉంటుంది కదా, అది కూడా ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పొడి ఫ్రెష్గా ఇంట్లో మిక్స్ చేసుకున్నది ఉంటే ఓకే, లేదు అనుకుంటే బయట చికెన్ గరం మసాలా పొడి ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. ఈ 4 వేసేసి బాగా ఫ్రై చేయండి అనమాట. అయితే దీనిలో ఎటువంటి వాటర్ పోయకుండా ఆయిల్ మీదే కుక్ చేస్తే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మనం ఏం లేదు, కర్రీ ఉడికింది అని తెలుసుకోవాలంటే ఆయిల్ మొత్తం చక్కగా సపరేట్ అయిపోద్ది. సో దాన్ని బట్టి మనకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మామూలుగా అయితే మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. సిమ్లో పెట్టి 15 మినిట్స్ అట్లా కుక్ అవనివ్వండి. నేను మూత పెట్టి తీసేసాననేసి మీరు కూడా మూత పెట్టి తీసి ఉడికింది అనుకోమాకండి. జస్ట్ నేను వీడియో ఆపుతూ చేస్తూ ఉంటాను కాబట్టి సో అలా అవుతుంది అనమాట. అట్లా 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి, అడుగంటుతుందో లేదో చూసుకుంటే కూర తెలుస్తుంది అనమాట. మళ్ళీ అడుగంటేస్తే అదంతా మాడిపోయిన వాసన వస్తుంది. సో అలా చూసుకున్నట్లయితే నా కర్రీ అయితే ఎటువంటి గ్రేవీగానే ఉంది, కానీ ఎటువంటి అడుగు పట్టడం లేదనమాట. సో మీరు వీడియోలో చూస్తున్నట్టే చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరతో పైన వేసేసుకుని ఒక 5 మినిట్స్ అట్లా పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా కుక్ అయిపోద్ది అనమాట. సో ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ అనమాట. ఎవరైనా సపరేట్గా వండుకోవాలన్నా తెలియని వాళ్ళకైనా చాలా ఈజీ అనమాట. సో ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చి విన్నీ దివ్య 143. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.